జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన వైశాఖ మాసం ప్రారంభమవుతున్న తరుణంలో స్కాంద పురాణంలో చెప్పబడిన వైశాఖ మాస ప్రాధాన్యత ఏంటో, వైశాఖ మాసంలో స్నానాన్ని ఆచరించేటప్పుడు ఏ శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, వైశాఖ మాసం వెనుక ఉన్న మహిమను తెలియజెప్పే కథ ఏంటో పరిశీలిద్దాం. స్కాంద పురాణంలో వైశాఖ మాసానికి సంబంధించిన మహిమను తెలియజెప్పే ఒక అద్భుతమైన కథను చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలించినట్లయితే కాశీ క్షేత్రంలో కీర్తిమంతుడు అనే పేరు కలిగిన మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు ప్రజలను చాలా అద్భుతంగా పరిపాలన చేస్తూ ఒకరోజు వేటకు వెళ్ళి అక్కడ వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని దర్శిస్తాడు. ఆ ఆశ్రమంలో వశిష్ఠ మహర్షి శిష్యులందరూ కూడా దారిన వెళ్ళేటటువంటి బాటసారులందరికీ కూడా గొడుగు, చల్లటి పానీయాలు, పండ్లు వీటన్నిటిని అందిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని వశిష్ఠ మహర్షిని ఆ మహారాజు కీర్తిమంతుడు అడిగినప్పుడు, ఇది పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసం, ఈ వైశాఖ మాసంలో బాటసారులకి చల్లటి నీరు అందించిన, దానం ఇచ్చిన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని వశిష్ఠ మహర్షి కీర్తిమంతుడితో పలుకుతాడు. ఆ తర్వాత రాజ్యానికి వెళ్ళిన కీర్తిమంతుడు రాజ్యంలో ఉన్న ప్రజలందరి చేత వైశాఖ మాసంలో పుణ్యకార్యాలు చేయించడం, విష్ణుమూర్తికి పూజలు చేయించడం చేస్తాడు. దానివల్ల రాజ్యంలో అకాల మరణాలు తగ్గిపోతాయి. మరణించిన వాళ్ళు కూడా నరకానికి వెళ్లకుండా స్వర్గలోకానికి వెళుతూ ఉంటారు. దాంతో స్వర్గానికి నరకానికి మధ్య ఉన్నటువంటి తేడా తొలగిపోతుంది. అప్పుడు యమధర్మరాజుకి ఏం చేయాలో అర్థం కాక బ్రహ్మదేవుడితో పాటుగా వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకు విషయం చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి వైశాఖ మాసంలో ఎవరైతే దాన ధర్మాలు నిర్వహిస్తారో, వైశాఖ మాసంలో ఎవరైతే తనను పూజిస్తారో వాళ్ళకి యమ భయము, అపమృత్యు భయం అనేది ఉండకూడదని యమధర్మరాజుతో పలుకుతాడు. అందువల్ల కీర్తిమంతుడి రాజ్యంలో ఉన్న ప్రజలందరి వైపు కూడా నీ చూపు పడకూడదని, ఇది వైశాఖ మాసానికి ఉన్న ప్రాధాన్యత అని యమధర్మరాజుతో స్వయంగా శ్రీ మహావిష్ణువు చెప్పాడని స్కాంద పురాణంలో ఈ కథ మనకు చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు శ్రీ మహావిష్ణువు యమధర్మరాజుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజను కూడా పౌర్ణమికి ముందే వైశాఖ మాసంలో చెయ్యాలని నిర్ణయిస్తాడు. అందుకే పౌర్ణమికి ముందు వైశాఖ మాసంలో యమధర్మరాజును స్మరించుకుంటూ యమాయ నమః అనుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వాలని స్వయంగా విష్ణుమూర్తి చెప్పాడని స్కాంద పురాణంలో ప్రామాణికంగా చెప్పారు. ఆ ప్రత్యేకమైన దానాలు ఏంటంటే, ఒక కుండలో నీరు తీసుకొని ఆ కుండలో ఉన్న నీటిని, పెరుగుని, ధాన్యాలను వీటిని యమధర్మరాజును స్మరించుకుంటూ పౌర్ణమికి ముందే ఈ మాసంలో దానం ఇవ్వాలి. అప్పుడు ఎవరికైనా సరే యమ బాధలు, యమ పీడలు ఉండవు, అపమృత్యు దోషాలు ఉండవు. ఆ తర్వాత యమధర్మరాజు ప్రీతి కోసం దానం ఇచ్చిన తర్వాతే పితృ కార్యక్రమాలు చేసుకోవటం, విష్ణుదేవుణ్ణి పూజించడం చేయాలని స్వయంగా విష్ణుమూర్తి యమధర్మరాజుకు వరం ఇచ్చి పంపించాడని స్కాంద పురాణంలో ఈ కథను మనకు చెప్పడం జరిగింది. అందుకే పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో యమధర్మరాజును స్మరించుకుంటూ దానాలు ఇచ్చి ఆ తర్వాత నుంచి విష్ణుమూర్తిని స్మరించుకుంటూ దానాలు ఇవ్వాలి. అటువంటి వాళ్ళకి ఎటువంటి అపమృత్యు దోషాలు వెంటాడవు. కార్తీక మాసంలో, మాఘమాసంలో నదీ స్నానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో దానికంటే ఎక్కువ ప్రయోజనం వైశాఖ మాసంలో నదీ స్నానం చేస్తే కలుగుతుందని వైశాఖ పురాణంలో చెప్పడం జరిగింది. వైశాఖ మాసంలో స్నానం చేసేటప్పుడు స్కాంద పురాణంలో చెప్పబడిన 2 ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకుంటూ స్నానాన్ని ఆచరిస్తే అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ 2 శ్లోకాలలో మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవై ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. ఇది మొదటి శ్లోకం. దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, మధుసూదన దేవేశ వైశాఖే మేషగే రవై, సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడున్న వైశాఖ మాసంలో మధుసూదన అనే పేరుతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారం. ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ. మాధవ, ప్రాతకాలంలోనే వైశాఖ స్నానాన్ని చేస్తున్నాను, నాకున్న విఘ్నాలన్నీ తొలగింపజేసి నన్ను అనుగ్రహించు అని చెప్పడమే ఈ మొదటి శ్లోకంలో ఉన్న అర్థం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, వైశాఖే మేషగే భానౌ ప్రాతస్నాన పరాయణ అర్ఘ్యం తేహం ప్రదాస్మహి గృహాణ మధుసూదన. ఈ శ్లోకం చదివేటప్పుడు విష్ణుమూర్తిని స్మరించుకుంటూ దోసిల్లో నీళ్లు తీసుకుని అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి.
అలా అర్ఘ్యం ఇస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే వైశాఖే మేషగే భానౌ, సూర్యుడు భానుడు మేషరాశిలోకి వచ్చినప్పుడు వచ్చే వైశాఖ మాసంలో ప్రాతస్నాన పరాయణ, ప్రాతకాలంలోనే స్నానం చేస్తున్నాను. అర్ఘ్యం తేహం ప్రదాస్మహి, అర్ఘ్యాన్ని కూడా నీ ప్రీతి కోసం విడిచిపెడుతున్నాను. గృహాణ మధుసూదన, మధుసూదన అనే పేరుతో ఉన్న విష్ణుమూర్తి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ రెండో శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి మొదటి శ్లోకం చదువుకుంటూ స్నానం చేయండి, రెండో శ్లోకం చదువుతూ విష్ణువుకి అర్ఘ్యం ఇవ్వండి. స్కాంద పురాణంలో చెప్పిన ఈ కథను శ్రవణం చేసి ఈ శ్లోకాలు చదువుకుంటూ స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చినట్లయితే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ కూడా వైశాఖ మాసంలో సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా అగ్ని వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే రామాయణంలో ఇంద్రజిత్ అగ్నిని ఏ విధంగా ఆరాధన చేసి అద్భుత ఫలితాలు పొందాడో, అగ్ని ఆరాధనలో జరిగిన లోపం వల్ల ఇంద్రజిత్తుకు కలిగిన నష్టం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. దేశకాల అపరిచ్ఛిన్న అయినటువంటిది చిచ్చక్తి. లలితాశాస్త్రం చదువుతాం, అది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. దీన్నే యోగ వాసిష్టంలో అత్యద్భుతంగా చూపిస్తాడు. దేశకాలములు ఇవన్నీ మిచ్చలేని విషయం అప్పుడు తెలుస్తుంది, ఆలోచిస్తే ఇప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఆ పని చెయ్యం, ఎందుకంటే ఆలోచిస్తే జ్ఞానం వచ్చేస్తుంది. ప్రమాదం ఇది ఇక్కడ. అందుకే టైమ్ ఈజ్ రిలేటివ్ అని ఐన్స్టైన్ మాట యుగాల క్రితం గర్గభాగవతాది పురాణాల్లో చెప్పారు, దానికి ముందున్న వేదంలో చెప్పారు. ఇదంతా చెప్పి మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. శ్రీకృష్ణమూర్తయే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఎవరైనా దక్షిణామూర్తిని తీశారని, ఈయనే జగద్గురువే. ఈయన చేసింది అదే పని. చూడండి, మొత్తం తాను తప్ప మిగిలినదంతా ఉందా లేదా నిర్ధారించలేనిదే. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. నిర్ధారించలేనిది అన్నాం కానీ లేదనలేదు, ఉందనలేదు. అది ఇక్కడ మాయ అంటే ఏమిటా అంటే ఇది అని చెప్పలేనిది అన్నాడు. అద్భుతం. ఇక్కడ ఉందా లేదా అని నిర్ధారించడం. మరి ఎందుకు దాటాలంటే ఉందా లేదా అని నిర్ధారించలేని దానికోసం ఎందుకు గొడవ పడతావు? ఉందని నిర్దేశింపండి పరమాత్మను తెలుసుకోవాలి. ఇక్కడ ఆ అద్భుతమైన దృశ్యం మొత్తం ఎవడికి చూపించాడు? దూర్వాసుడికి, మిగిలిన అందరికీ చూపించలే. ఎవడు యోగ్యుడు వాడికి చూపించాడు. మొత్తం చూపించక అప్పుడు అర్థమైంది ఈయన పరమాత్మే అని. ఇక్కడ కనుక ఎలా తిరిగినా ఈయన పరమాత్మే అని తెలుసుకుని ఆ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం చేసి దూర్వాసుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దూర్వాసుల వారు మామూలుగా పిల్లవాడిగా కనబడుతూ పిల్లలతో ఆడుకుంటున్నప్పటికీ ఈయన సమస్త బ్రహ్మాండ గోళాధిపతి అయిన గోలోకనాథుడు, సర్వవ్యాపకుడైన పరమాత్మ, సర్వాతీతుడైన పరమాత్మ అని తెలుసుకుని ఆ నందనందనుడిగా కనిపిస్తున్న రూపానికి నమస్కారం చేసినాడు. ఎందుకంటే తత్వస్వరూపం ఋషులకు ఎలాగో తెలుసు, కానీ తత్వము బాలరూపంగా కనబడటం ఉన్నదే అది అరుదైన అంశం ఇక్కడ. అందుకు ఆ స్వామికి నమస్కారం చేస్తూ నందనందన స్తవము అని ఒక అత్యద్భుతమైన స్తవం ఇక్కడ ఉన్నది. 3 శ్లోకాలండి. చాలా రమ్యంగా ఉంటుంది. ఎదురుగా కనబడుతున్న నందనందనుణ్ణి దూర్వాసుడు నమస్కరిస్తున్నాడంటూ శ్రీ నందనందన స్తోత్రం ప్రాతరుత్థాయ పఠేత్ తన్నేత్ర గోచరో యాతి సానందం నందనందన. ప్రాతకాలంలో లేచి ఎవరి దీన్ని చదువుతారో వారి కళ్ళకు కనబడతాడు నందనందనుడు అని చెప్పారు ఇక్కడ. తత్శ్రద్ధాభక్తులు ఉన్న వాళ్ళకి. అయితే ఇది ప్రాతకాలం కాదు, కానీ ప్రవచనానికి ప్రాతకాలమే ఇది ప్రారంభం కనుక ఒక్కసారి ఆ స్వరూపాన్ని చూద్దాం. బాలం నవీన శతపత్ర విశాల నేత్రం బింబాధరం సజల మేఘరుచిం మనోజ్ఞం మందస్మితం మధుర సుందర మందయానం శ్రీనందనందనమహం మనసా నమామి. శ్రీనందనందనమహం మనసా నమామి. మంజీర నూపురరణన్నవరత్న కాంచీ శ్రీహార కేసరి నఖ ప్రతియంత్ర సంఘం దృశ్యార్తిహారిమషిబిందు విరాజమానం వందే కళిందతనుజాతట బాలకేళిం. కళిందతనుజాతట బాలకేళిం. యమునా నదీ తీరంలో బాలరూపంలో సంచరిస్తున్న స్వామి పాదములకు మంజీరములు మొదలుకొని అనేక రకాల ఆభరణాలతో ప్రకాశిస్తున్నాడు. దానికి తోడు బుగ్గన దృశ్యార్తిహారి మషిబిందు విరాజమానం. దృష్టిదోషం పోవడానికే పెట్టినటువంటి చిన్న నల్లని బొట్టు ఉందిట. దానితో ప్రకాశిస్తున్నటువంటి బాలకేళీ లీలా విలాసుడైనటువంటి ఆ నందనందనుడికి నమస్కారం. నందనందన శబ్దం కూడా చాలా విశేషం అండి. నందుడికి ఆనందం కలిగించిన వాడు కనుక నందనందనుడు. ఇంకొక రహస్యం ఏంటంటే ఆనందములు అనేక రకాలు ఉన్నాయి. ఇవన్నీ నందము ఆ ఉపసర్గ మాత్రమే. ఇలాంటి ఆనందాలు చాలా ఉన్నాయి. అందులో
మనం భూమి యందు అనుభవిస్తున్న ఆనందం మొదలుకొని మనుష్య గంధర్వానందం, దేవగంధర్వానందం మొదలుకొని బ్రహ్మానందం వరకు ఉన్నాయి. ఇవన్నీ నందములే. ఈ నందములకు మించిన నందమైన ఈ నంద రూపంలో కనబడుతున్నవాడు కనుక నందనందన శబ్దానికి ఈ విధమైన అర్థం కూడా మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. కేవలం అందుకే ప్రతి నామం వెనకాల పరతత్వార్థం కూడా గ్రహించినప్పుడే కృష్ణత్వం అర్థమవుతుంది. పూర్ణేందు సుందర ముఖోపరి కుంచితాగ్రాహ కేశానవీన ఘన నీల నిభాస్ఫురంత రాజంత ఆనత శిరక్కుముదస్య యస్య నందాత్మజాయ సబలాయ నమో నమస్తే. నందాత్మజాయ సబలాయ నమో నమస్తే. సబలాయ అంటే బలరాముడితో ఉన్నటువంటి నందాత్మజుడికి నమస్కారము అని స్తుతి చేసి దూర్వాసుడు ఇతి ప్రణమ్య శ్రీకృష్ణం దుర్వాసా మునిసత్తమ తం ధ్యాయన్ ప్రజపన్ ప్రాగాద్ బదర్యాశ్రమముత్తమం. బదరికాశ్రమానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి వెళ్ళి మరి తర్వాత కథలో మనం ప్రవేశిస్తున్న కృష్ణలీలలు కొనసాగుతున్నాయి. అయితే స్ఫుటంగా నిలిచిపోవలసినది యమునా నదీ తీరంలో విహరిస్తున్న రాధాకృష్ణ స్వరూపం. అందుకే మొత్తం వృత్తాంతం పూర్తి చేసి ధ్యాన శ్లోకంగా గర్గముని ఒక మాట అంటూ తర్వాత కథలోకి వెళుతున్నాడు. గర్గముని చేసిన ధ్యాన శ్లోకం ఇక్కడ కృష్ణాతీరే కోకిలాకేళికీరే గుంజాపుంజే దేవపుష్పాది కుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూచరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం అని అత్యద్భుతమైన ధ్యాన శ్లోకం. సాధారణంగా భాగవత సప్తాహ ప్రవచనం సంప్రదాయబద్ధంగా చేసేవాళ్ళు కూడా దీన్ని ధ్యాన శ్లోకంలో చేస్తున్నారంటే సంప్రదాయబద్ధంగా భాగవతాన్ని సుఖభాగవతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు గర్గభాగవతాన్ని ఎంత ప్రమాణంగా తీసుకున్నారో మనకు తెలుస్తూ ఉంటుంది. కృష్ణా తీరే అంటే యమునా తీరం. యమునా నది కూడా కృష్ణా నది అని పేరు. ఎందుకంటే నల్లని రంగుతో ఉంటుంది కనుక కృష్ణ. అదేవిధంగా అక్కడ కోకిళ్ళు మొదలైనటువంటి మధురమైన సుఖములు అంటే చిలుకలు మొదలైన వాటి యొక్క రవములు వినబడుతున్న చోట రమ్యమైన పుష్పములతో వికసించిన పొదల నడుమ శంఖము వంటి కంఠములు కలవారై వారిద్దరూ కూడా ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుంటూ ఒకరి చేతులు ఒకటి పట్టుకుంటూ తిరుగుతున్న రాధాకృష్ణులు మాకు మంగళము కలిగించుగాక అని శ్లోకం యొక్క భావం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి వైశాఖ మాస ప్రారంభం. సంవత్సర కాలంలోని 12 మాసాలలో 2వ మాసం. వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ మాసం దాన ధర్మ ధార్మిక కార్యక్రమాలకు అత్యంత ప్రశస్తమైనటువంటి మాసంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. ఈ మాసంలో గృహ నిర్మాణ కార్యక్రమాలు అత్యంత శుభప్రదమైనవిగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో దారిద్ర్యము అనేటువంటిది ఉండదు. ఇక దాన ధర్మాలను చేయువారికి జన్మాంతరమున విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ కూడాను వైశాఖ మాసంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనవి. వైశాఖ మాసంలో విష్ణుదేవునికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనాదులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా పఠించాలి. దానివల్ల ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం వచ్చి తీరుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహ
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:47 సూర్యాస్తమయం 6:18. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:11 వరకు. నక్షత్రం అశ్విని ఉదయం 9:43 వరకు. వర్జం ఉదయం 6:06 నుంచి 7:33 వరకు. మరల సాయంకాలం వర్జం 6:18 నుంచి 7:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:47 నుంచి 7:27 వరకు. అమృతకాలం రాత్రి 2:53 నుంచి 4:19 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగుర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం వైశాఖ మాస ప్రారంభం. వైశాఖ స్నానాలు చేయడం అనేది చాలా విశిష్టమైన ఫలితాలను అందజేస్తుందండి. సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా చూసినా కూడా చన్నీటి యొక్క స్నానం శరీరంలో ఉండేటువంటి ఇంద్రియ శక్తులను కండరముల యొక్క శక్తిని కూడా పెంపొందిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి మనం దాన్ని ఆచరణలో పెట్టడం చాలా మంచిది. వైశాఖ స్నానం అనేటువంటిది విశిష్టమైనది కాబట్టి వైశాఖ మాసానికి సంబంధించినటువంటి దానాదులు కూడా ఈ సమయంలో చేయడం చాలా మంచిది. అతి సామాన్యంగా మామిడి పళ్ళు, విసినికర్ర, గొడుగు, పాదుకలు లేదా చెప్పులు, మంచినీళ్ళు, ప్రపాదానం, అలాగే మజ్జిగ మొదలైనటువంటి వాటిని అందిస్తూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. ఆయుధాలు కంటే మిక్కిలి ప్రమాదకరమైనది కోపం. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఇంత శక్తి కలిగినటువంటి వారు తనని స్తోత్రం చేస్తే రారు. కానీ రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక వరం ఇచ్చారు. మత్కథా ప్రచరిష్యంతి యావల్లోకే హరీశ్వర తావద్రమస్య సుప్రీతో మద్వాక్యమనుపాలయన్. ఎక్కడెక్కడ రామకథ చెప్పబడిన, ప్రత్యేకించి రామకథ 1కి 10 మార్లు తిరిగేటటువంటి కాండ సుందరకాండ. మిగిలిన అన్ని కాండల్లో రాముడు కనపడతాడు, ఒక్క సుందరకాండలో మాత్రం రాముడు కనపడడు. కానీ రామ నామబలం, రామ కథాబలం ఆవిష్కరింపబడతాయి. మృత సంజీవని, చచ్చిపోయే వాళ్ళు కూడా రామ కథ విన్నంత మాత్రం చేత మళ్ళీ బ్రతుకుతారు. రామ కథ గొప్పతనం, రామ కార్యం యొక్క గొప్పతనం, రామనామం యొక్క గొప్పతనం ఆవిష్కరింపబడిన కాండ కాబట్టి అది సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రవచనం జరుగుతున్నా, సుందరకాండ పారాయణ జరుగుతున్నా, సుందరకాండ గీతంగా పాడిన
సుందరకాండని వాద్య పరికరం మీద మ్రోగించిన తప్పకుండా హనుమ వస్తారు. కాబట్టి స్వామి హనుమ నిజమైనటువంటి సుందరుడు. అంత శక్తి ఉన్నా కూడా ఆయన ఎన్నడూ కూడా నా కొరకు అని ఒక్క క్షణం, తన కోసమని ఒక్క పని కోసం ఆ శక్తిని ఆయన వినియోగించుకున్నటువంటి సందర్భం హనుమ అవతార ఆవిర్భావం నుంచి నేటి వరకు కాదు, ఏనాటికి ఉండదు. మీకు అటువంటి వాళ్ళు ఇద్దరే కనపడతారు వాంగ్మయంలో. ఒకటి హనుమ, ఎప్పుడూ కూడా తన కొరకు అని చెప్పి తన బలాన్ని కానీ తన బుద్ధి బలాన్ని కానీ ఆయన వినియోగించుకున్నది ఏనాడూ లేదు. ఎప్పుడు తన బలాన్ని ఉపయోగించినా లోకం కోసమే. అలాగే రెండవ వారు శంకర భగవత్పాదులు. జీవితమంతా పరుల కొరకే తప్ప తనకి ఎన్ని యోగశక్తులున్నా చిట్ట చివరికి భంగధర వ్యాధి పుట్టి కట్టుకున్న పంచె నెత్తుటితో తడిసిపోతున్న తనని తాను రక్షించుకోవడానికి తనకున్న శక్తిని వినియోగించుకోనటువంటి మహాత్యాగమూర్తి శంకర భగవత్పాదులు. హనుమ ఎంతటి త్యాగమూర్తియో శంకరాచార్యుల వారు అంతటి త్యాగశీలి. అటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఆయన కన్నా సుందరుడు లోకంలో ఎక్కడుంటాడు? అందుకే సుందరే సుందరం కపిహి, సుందరే సుందరం మంత్రం. ఆ రామ మంత్రం, హనుమత్ మంత్రం, సీతమ్మ మంత్రం కాదు కాదు, సుందరకాండే ఒక పెద్ద మంత్రం. ఎందుచేత అంటే సుందరకాండ తత్తతో ప్రారంభం అవుతుంది. అందుకే ఆ ప్రారంభం చేస్తూనే తత్ అని మొదలుపెట్టి చిట్ట చివర మళ్ళీ సుందరకాండ పూర్తి చేసినప్పుడు తత్ అని మొదలుపెట్టి పూర్తి చేస్తారు. తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. ఆ శ్లోకంతో పూర్తయింది సుందరకాండ. అందుకని తత్తుతో తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఆ శ్లోకంతో మొదలైంది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తత్తు పరబ్రహ్మవాచకం. అటువంటి తత్తుతో మొదలై తత్తుతో పూర్తయినటువంటి సుందరకాండ ఏది ఉందో అందులో చాలా శ్లోకములు మంత్రములని చెప్తారు సంప్రదాయజ్ఞులు. అసలు మొట్టమొదటి శ్లోకమే మంత్రం సుందరకాండలో. అందుకే సుందరకాండ చెప్తున్నప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే అక్కడ సుందరకాండని ఆపడం కుదరదు. అది ఒక శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని చేరుకుంది అన్న తర్వాతనే సుందరకాండను ఆపుతారు. సుందరకాండ పారాయణకి కూడా అందుకే అన్ని నియమాలు చెప్తారు. సుందరకాండ సద్యఫలితం, వెంటనే ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నవాడైనా సరే గట్టెక్కించేస్తుంది. అందుకే సుందరే సుందరం మంత్రం. ఈ మాట అనడం వెనక ఒక పెద్ద నేపథ్యం ఉంది సుందరకాండ శక్తిని ఆవిష్కరించడానికి. మానవుడిగా పుట్టినటువంటి రామచంద్రమూర్తి అంతటి ఓర్పు కలిగినవాడు, అంతటి సుగుణాభిరాముడు కూడా ఒకప్పుడు ఎంత బాధపడ్డాడంటే ఎవరూ అనకూడనటువంటి మాట, ఆయన దురదృష్టాన్ని ఆయన వర్ణించుకుంటూ పరమ భయంకరమైనటువంటి మాట ఒకటి చెప్పాడు. రాజ్యాద్భ్రంశో వనే వాసః సీతా నష్ట హతో ద్విజ ఈదృశీయం మమావస్థ నిర్దహేదపి పావకం అన్నాడు అరణ్యకాండ. నేను ఎంతటి దురదృష్టవంతుడినో చూశావా లక్ష్మణ. నాకు యవ్వరాజ్య పట్టాభిషేకం జరగాలి. ముందు రోజు రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అన్నారు. ఈ పాటికి నేను ఏనుగు మీద అంబారీలో తిరగాలి. అటువంటిది ఇవాళ రాత్రి యవ్వరాజ్య పట్టాభిషేకం అనుకున్నది మరునాటు పొద్దున్న అభిషేక సమయానికి తప్పిపోయింది. రాజ్యాద్భ్రంశో, రాజ్యం పోయింది. పోని రాజ్యం పోతే పోయింది. అంతఃపురంలో ఉన్నానా, వనే వాసః, అరణ్యానికి వచ్చేసాను. పోనీలే ఏదో అరణ్యానికి వచ్చాను, వచ్చినా కూడా సీతమ్మ పక్కనుంది కాబట్టి ప్రశాంతంగా గడిపేశాను. సీతారాముల దాంపత్యం అటువంటిది అనుకుంటే సీతా నష్ట, సీతమ్మ అపహరింపబడింది. ఎక్కడుందో కూడా జాడ తెలియదు. ఇంతటి విలుకాణ్ణి అయినా నా భార్యని రక్షించుకోలేకపోతున్నాను. సీతా నష్ట హతో ద్విజ, నేనున్నాను అని దశరథ మహారాజు గారితో సమానమైనటువంటి వాడు, నాకు స్నేహితుడు, పాపం పరుగు పరుగున వచ్చి నాతో పాటు ఉండి నాకు సేవలందిస్తున్నటువంటి జటాయువు మరణించాడు. హతో ద్విజ ఈదృశీయం మమావస్థ, నా అవస్థ ఎంత దారుణంగా ఉందో చూశావా లక్ష్మణ. నిర్దహేదపి పావకం. నీకొకటి చెప్పనా, నా శోకము ఎటువంటిదంటే లోకంలో ఏ వస్తువునైనా అగ్ని కాలుస్తుంది, కానీ నా శోకం అగ్నిని కాల్చేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఆ అర్జునుడిని ఇంద్రలోకంలోనూ రుద్రలోకంలోనూ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇది కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మనమంతా యుద్ధానికి అన్ని బండ్లు కట్టుకొని రథాలు కట్టుకొని నానా అవస్థలు పడి వెళుతున్నాం, బాగుంది. కానీ ఆ ఒక్క శంకరుడు ఒక్కడే గెలవగలడు. ఇంద్రుడు కూడా కాదు, శివుడు తప్ప మరొకడు నాకు కనిపించటం లేదు. మన దగ్గర ఏమైనా శివుడు ఉంటే చెప్పండి, ఫోన్ చేస్తాం, వస్తాడేమో. లేక మన పరివారంలో శివుడు ఎక్కడ ఎతకండి కావాలంటే శివుడు ఉన్నాడని. కనుక యుద్ధంలో అర్జునుడిని ఓడించటం ఎవరి వల్ల కాదు. మనమంతా ఓడిపోయి కంగు తిని అందరూ రావాలి, మన్ను తిని. అతన్ని గెలవటం కూడా అసాధ్యం. ఇది లేనిపోయింది ఎంత ఎందుకు పెట్టుకున్నారు మీరు? పోనీ మనకు శివుడు ఉంటే మన తట్టు సరే, అసలు శివుడు అర్జునుడి తట్టే ఉన్నాడు. ఇప్పుడు నా రథం నా గుర్రాలు అర్జునుడి వద్ద ఉన్నాయి, అది వేరే. ఇవి తీసుకువెళ్ళింది ఏది? నా గుర్రాలే నా రథమే తీసుకువెళ్ళాడు, ఇంకెవరిది కాదు. నా చెల్లెల్ని తీసుకువెళ్ళారు. మీకంతా ఏమిటి, ఇది ఎందుకు నాకు అర్థం కాలే. అతడు సారథ్యాన్ని సమర్థవంతంగా నడిపిస్తాడు. అతను యుద్ధం చేసేది కాక నడుపుతాడు కూడా. అటువంటి సామర్థ్యం వాడికి ఉన్నది. యుద్ధంలో తానే నడుపుతూ యుద్ధం చేస్తాడు. మన చేత దద్దమ్ములు మన చేత ఏమవుతుంది? నేను నా అభిప్రాయం చెప్తాను అంతే. కావాలంటే బయలుదేరదాం, దానికేం లేదు. బయలుదేరండి అందరూ, కప్పులు కట్టుకొని బయలుదేరండి. అర్జునుడికి సాటి అయిన వాడు ఎవడన్నా ఉన్నాడా ఎక్కడ? పోనీ చూపిస్తారా? చూపించండి. ఎవరైనా ఒక్కరిని ఎంచండి పోనీ. కనుక మీరు శాంతించండి, త్వరగా అతడి వద్దకు వెళ్ళండి. అతన్ని శాంతింపజేసి సంతోషాన్ని కలిగించి ఇక్కడికి తీసుకొని రండి, ఇది నా ఆజ్ఞ అనే విధంగా చూడండి. ఇదే నా అభిప్రాయం. యుద్ధానికి బయలుదేరిన వాళ్ళంతా చేంజ్ చేసేసాడు కృష్ణుడు. తీసుకువెళ్ళిన వాడు నిజంగా వాపసు పంపిస్తాడా? తెగించాడు, మమ్మల్ని తెంపుతాడు. నేను మాత్రం రాను యుద్ధానికి, మీరు కావాలంటే వెళ్ళండి. నా మాట విని మీరంతా వెళ్ళి శాంతింపజేయండి అర్జున్ని, ఇక్కడికి తీసుకొని రండి. ఇలా చెయ్యటమే నాకిష్టం అబ్బా. మళ్ళీ చెప్తున్నా, నాకిష్టం అబ్బా. మీకు ఇష్టం లేకపోతే మీ ఇష్టం, నేను వెళతాను. ఒకవేళ అర్జునుడు మనతో పోరాడి మనల్ని జయించి మన కన్యతో అతడి నగరానికి వెళ్ళి ఉంటే పోని మన కీర్తి అంతా నాశనం అయిపోయేది కదా. ఒకవేళ అట్లా ఏమైనా చేస్తే మీరంతా వెళ్ళి యుద్ధానికి పడతానంటున్నారు, పడండి, సంతోషం. ఎవరెవరికి ఏమేమి చేతులు కాళ్ళు ఉండలనో లేదో నాకు తెలియదు, పోండి. కానీ అట్లా ఏమైనా మనమంతా ఓడిపోయి కన్యని ఎత్తుకుపోయింటే, కన్యతో నగరానికి వెళ్ళిపోయింటే మన కీర్తి ఏమవుతుంది? మంట కలిపిపోతుంది కదా. అందుకే అతనిని శాంతింపజేయండి. అయితే ఓదార్చటం వల్ల ఓడిపోయామని అనుకోకండి, అది ఓటమి కాదు అన్నాడు. శాంతింపజేయండి. ఓటమి ఎట్లా అవుతుంది? సంధికి వెళదాం, మాట్లాడదాం. మాట్లాడిన మాత్రానికి ఓడిపోయినట్లు లెక్క అవుతుందా? యుద్ధానికి వెళ్ళే మనం కింద మన్ను తిని రావాల్సి వస్తుంది. శ్రీకృష్ణుడు అంతగా తర్కించి శోధించి అందరి మనసులు తెలిసి అన్ని పరిస్థితులు తెలిసి దేశకాలాలను దృష్టిలో పెట్టుకొని పలికినటువంటి ఆ మాటలు అందరికీ నచ్చాయి, చాలా బాగున్నాయి. కృష్ణుడు చెప్పింది మంచి ఒక ఉపాయం. మంచి ఆవేశం మీద ఉన్నటువంటి వారందరూ కూడా అన్ని కవచాలంతా తీసి గూటానికి వేశారు. అందరూ కూడా కిరీటాలంతా తీసి పెట్టులో పెట్టుకున్నారు. లెక్క పెట్టుకోమన్నారు. అందరూ చల్లారిపోయారు. కృష్ణుడు చెప్పినట్లుగా వాళ్ళంతా మనమంతా ఈ డాలు కత్తి అవన్నీ తీసుకుపోతే కష్టం, అవన్నీ వదలండరా. ఇంకేం చేస్తావు? దీనికి నిదానంగా పదును పెట్టుకుందాం. అన్నీ తీయండిరా. ఎవరెవరి దగ్గర ఎన్ని కత్తులు ఉన్నాయని తీసి పెట్టండి. ఒక్క కత్తి కూడా ఉండకూడదు. ఆ కిరీటం పెద్దగా ఉంచోడు, వాడు ఎవడో పెట్టుకున్నాడు, వాడిని తీయండిరా కత్తి. ఆ కిరీటం కూడా తీసి పెట్టండి రా కింద. అందరూ తీశారు. మామూలు వస్త్రాలు కట్టుకోండిరా, తెల్ల వస్త్రాలు కట్టుకోండిరా, ఏదో ఒకటి నూలు వస్త్రాలు
మరి ఏదో ఒకటి కట్టుకోండి, అహింసా సిల్కో ఏదో ఒకటి కట్టుకోండి అని అందరినీ సింపుల్గా ఉండే బట్టలనంతా కట్టుకోమని చెప్పారు. కృష్ణుడు చెప్పినట్లుగా వాళ్ళంతా ఆచరించారు. ద్వారకకు రమ్మని అర్జునుడికి స్వాగతం పలికారు. అక్కడ వెళ్ళి ఎదుర్కొని నమస్కారం చేసి, అయ్యా మీరు ద్వారకాకి రావాలా, ఎట్లా చూడు యుద్ధానికి బయలుదేరిన వారి కథ చూడండి ఎట్లా అయిపోయింది ఆ కృష్ణుడి యొక్క మాటలతో. ద్వారకాకి దయచేసి ద్వారకాకి రండి, మమ్మల్ని అనుగ్రహించండి. ఎంత మారిపోయిందో చూడండి, సీనే మారిపోయింది. అర్జునుడు సంతోషంగా సరే అట్లే కావచ్చు చూశాడు, యుద్ధానికి వస్తున్నారా అని మొదట్లో ప్రారంభంలో చూశాడు. కానీ ఎవరి చేతుల్లో ఏమీ లేవు, డాలు లేవు, కత్తి లేదు, ఏమీ లేదు. మరి కాక చిన్న చిన్న రథాలు, వేరే చిన్న చిన్న రథాలు, మామూలు సాధారణ రథాలు. కొంతమంది వెనక ఎద్దుల బండ్లలో కూడా వచ్చారంట, ఎద్దుల బండ్లు కూడా వెళ్ళారు. కొంతమంది ఒక్కొక్క గుర్రపు బండ్లు, చిన్న చిన్న బండ్లు పూర్వకాలంలో ఉండేవి, ఆ గుర్రపు బండ్లలో వచ్చారట. ఆ గుర్రానికి కూడా తిండి సరిగా లేదు, అటువంటి గుర్రాలతో వచ్చారట. అది చూసి ఆశ్చర్యమైపోయింది. బండ్లు కూడా తీసుకొచ్చారు. అందరూ వెళదామని చెప్పి ద్వారకాకు వచ్చి సుభద్రను పెళ్లి చేసుకొని 1 సంవత్సరం పైగా అక్కడే నివసించాడు. ఎంత బాగుందండి. వీళ్ళంతా ఆనందపడ్డారు. శత్రువులంతా మిత్రులైపోయారు స్వామి యొక్క మాటతో. జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి మాటతో మొత్తం ఫ్యామిలీ అంతా తిరిగిపోయింది. ఆనందంగా ఉన్నారు వాళ్ళు, చాలా సంతోషంగా. బావుగారు బావుగారు బావుగారు, అందరికీ బావుగారు, చాలామందికి బావుగారు బావుగారు బావుగారు, చాలామంది ఒక సార్వత్రిక బావుగారు అయిపోయారు ఈయన బావుగారు. ఎందుకంటే సుభద్ర అందరికీ చెల్లెలు, అక్క చెల్లెలు అందరికీ కూడా. అందుకని అర్జునుడు సార్వత్రిక బావుగారు, ఎక్కడ చూసినా బావుగారే, బావో బావ, బావో బావ, ఒకే ఆనందం. అక్కడ స్వేచ్ఛగా తిరిగాడు. బావుగారు వచ్చారు, బావుగారు, ప్రతి ఇంట్లోనూ బావుగారు బావుగారు. తర్వాత ద్వారక నుండి అక్కడి నుంచి పుష్కర తీర్థానికి వెళ్ళి మిగిలినటువంటి కాలాన్ని గడిపాడు. పుష్కర తీర్థం తన 12 సంవత్సరాల వనవాస కాలం పూర్తి అయ్యింది. ఏమైందో నాకు అర్థం కాలే. అక్కడ నాగకన్యను చేసుకున్నాడు పెండ్లి, పాతాళానికి వెళ్ళి. అక్కడ చిత్రాంగదునికి కూతురు చేసుకున్నాడు పెండ్లి. ఇక్కడ అందరికీ తెలిసినట్టుగానే సుభద్రాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఏం బ్రహ్మచారి ఆచరణ చేస్తున్నాడో నాకు అర్థం కాలే. కానీ ఏదో ఉంది దీనికి, తర్వాత చెప్తానులేండి. చెప్పకుండాను అర్జునుడు ఎవరు అని చెప్తాను తర్వాత. నిజంగా వీళ్ళంతా ఆడపిల్లలను ముట్టవలసిన పని లేదు, నిజంగా బ్రహ్మచారులే. బ్రహ్మచారులు అంటే ఇంకే వ్రతం ఉందో అది కూడా నేను చెప్తాను మీకు. అయితే ఆ వ్రతం చేసుకొని మిగతాదంతా బాగుండొచ్చా అండి అనద్దండి, తర్వాత చెప్తాను మీకు. అర్జునుడు తిరిగి ఖాండవ ప్రస్థానికి చేరాడు. చేరి ముందుగా గురువైనటువంటి ధౌమ్యుడికి నమస్కారం చేశాడు. గురువు దగ్గరికి వెళితేనే రక్షణ కదా. గురువు దగ్గరికి వెళితే ఆయన ఏదైనా చెప్తాడు, గురువు ముందు పెట్టుకొని పోవచ్చు కదా. అందుకని నేరుగా వెళితే ఏం జరుగుతుందో తెలియదు. కొంచెం మనసులో కొంచెం బాధగానే ఉంది, అంటే భయపడుతున్నాడు, కానీ బయటికి మాత్రం చెప్పుకోలేకపోతున్నాడు. ముందు ధౌమ్యుడికి నమస్కారం చేశాడు. తర్వాత అమ్మ యొక్క అండ ఉంటే చాలా బాగుంటుంది కదా, తల్లికి నమస్కారం చేశాడు. వీళ్ళ బలం కావాల. తర్వాత మెల్లగా ధర్మజ దగ్గరికి వెళ్ళాడు. ధర్మజ చాలా ప్రేమవంతుడు. తర్వాత భీముడి దగ్గరికి వెళ్ళాడు. మొదటే భీముడి దగ్గరికి వెళ్ళితే గదతో కొట్టి పారేసేవాడు. అందుకని భీముడి దగ్గరికి వెళ్ళలే, ఎందుకులే తాపత్రయమని మొట్టమొదట ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళాడు, గురువు దగ్గర. గురువుని ముందు పెట్టుకొని వెళితే అమ్మ ఏమనలేకపోయింది. అమ్మను గురువుని ఇద్దరిని ముందు పెట్టుకొని వెళితే ధర్మరాజు ఏమనలేకపోయింది. ధర్మరాజును వీళ్ళందరినీ ముందు పెట్టుకొని భీముడు తోక ముడుచుకున్నాడు, ఊరికి ఉండిపోయాడు. నమస్కారం చేశాడు భీముడికి కూడా. నకుల సహదేవులు వచ్చి నమస్కారం చేయగా అర్జునుడు వారికి కౌగిలించుకున్నాడు, అందరితో కలిసి సంతోషించాడు. తర్వాత ధర్మరాజు వద్దకు చేరి బ్రాహ్మణులంతా పూజించాడు. అనంతరం ద్రౌపది వద్దకు వెళ్ళగా ద్రౌపది అలిగింది. నేను అలగాల్సిందే కదా. ప్రణయ కోపంతో ఇలా అంది, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు బ్రహ్మచారులు కదా, ఎందుకు ఇక్కడికి దయచేశారు? మీరు ఎందుకు ఇక్కడికి రావాలను? ఇక్కడ ఏమి పని ఉంది మీకు అని అడిగింది. సుభద్ర వద్దకు వెళ్ళండి, నాకేం వద్దులేండి.
నాకు అక్కర్లేదు రేండి, అక్కడే ఉండండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ ఎంత బాగుంది, మంచిగా ఉంది, దీనికన్నా మంచిదట, దానికన్నా వస్తు వాహనాలు దండిగున్నాయి అని ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉన్నది సుభద్ర. సుభద్ర వద్దకే వెళ్ళండి అంటుంది ద్రౌపది. బాధపడుతూ ఉన్నది. అక్కడే ఉండండి, ఇక్కడికి రావద్దండి. రెండవ పెళ్లి చేసుకున్నప్పుడు మొదట పెళ్లి చేసుకున్న వారిని విడిచిపెట్టడం లోక సహజం కదా. రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకున్న తర్వాత మొదటి పెళ్లి విడిచిపెట్టడం సహజం కదా. అందుకని మీరు నా ముఖం చూడాల్సిన పని లేదు, నా లోపలికి, నా ఇంటి లోపల రావాల్సిన పని లేదు. మిమ్మల్ని చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది, నన్ను ముట్టుకోవద్దు. నీతిని పాటించండి, మీరు ధర్మాన్ని పాటించండి. మనుషులు ఎట్లా ఆడతారో దానికన్నా ఎక్కువ ఆడింది. మనుషులే మేలేమో ఆ రీతి ఆడింది. ఆడి మీరు వదిలేసేయండి నన్ను, ఆ నీతినే పాటించండి అని రోధించింది. బాగా కింద పడి ఏడ్చింది. అర్జునుడు ఏమైతే మెత్తగా అయిపోయాడు పాపం. ఏం చెప్తాడు పాపం. ఇంకోటి కూడా ఆడింది. మీ అన్నగారు వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? 12 సంవత్సరాలు లే తమ్ముడా, ఓయ్ తమ్ముడా, బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడు. అన్నగారి మాట ఎవజాడు దాటవు కదా నువ్వు. ఇప్పుడు ఎట్లా నువ్వు దాటావు? నువ్వు ఎట్లా బ్రహ్మచారి అవుతావు? ఎట్లా చెప్పు. అది చాలదు కానీ ముగ్గురిని చేసుకొని వచ్చావు. నయం, దీన్ని మాత్రం తీసుకొచ్చావు ఒకదాన్ని, మిగతా వాళ్ళిద్దరిని తీసుకురాలేదు. అది ఏంటి నువ్వు ఆచరించింది? ఏదో మంచి పనికి వెళ్ళాయా 12 సంవత్సరాలు, ఎందుకని వెళ్ళావు? మేమిద్దరము మాట్లాడుకుంటున్నామని చూసామని చెప్పేసి నియమ ప్రకారంగా హఠం చేసి వెళ్ళావు. మీ అన్నగారు చెప్పారా వెళ్ళమని? నువ్వే కదా లేవనెత్తింది. నేను వెళతానన్నా, నేను తప్పు చేశానన్నా, 12 సంవత్సరాలు అప్పుడు ప్రామిస్ చేసుకున్నట్టుగా అది ఎప్పుడూ మర్చిపోయాం. నువ్వు వచ్చింది ఏమిటి? విల్లు బాణాలు తీసుకుపోవటానికి ఒక బ్రాహ్మణ్ణి రక్షించడానికి వచ్చావు లోపలికి. బాగుంది, దానికేం తప్పే ఉంది? దానికేం చేసావు? పోనీ మా తట్టు కన్నెత్తి కూడా నువ్వు చూసావా? అది నువ్వు చూడలే. చూసి నింటే ఒక అపరాధం అయిపోవు. నువ్వు మా రూములో ప్రవేశించావంతే. నువ్వు వచ్చింది ఏది? విల్లు బాణము ఇవన్నీ తీసుకుపోవటానికి వచ్చావు. వచ్చినప్పుడు నేను వచ్చాను కాబట్టి ఏంటో మర్యాద, ఏదో ఆచరిస్తున్నానని చెప్పేసి, పెద్ద ఆచరణ ఆచరిస్తున్నానని చెప్పేసి అన్నా, నేను వచ్చానన్నా, తప్పు చేశానన్నా, 12 ఏళ్ళు నన్ను పంపించన్నా, నువ్వే కదా లేవనెత్తింది. అంటే నీకు ఇదంతా ప్లాన్ ముందుగానే తెలుసు. ఆ పాములోళ్ళు బిడ్డను చేసుకోవాలని, దాన్ని తీసుకురావాలని, అదేవిడో చక్రవర్తి బిడ్డను ఎత్తుకురావాలని. ఇదిగాక మన బంధువులే, కృష్ణుడు చెల్లెలు సాక్షాత్తు, దాన్ని ఎత్తుకొచ్చేంత ప్రమేయం ఏముంది? మనమే పిల్లని అడిగి తెచ్చుకోవచ్చు కదా, నాకు ఇష్టం కదా, నా చెల్లెల్లాగా తీసుకొస్తూ ఉంటు కదా. నువ్వు చేసిన పని ఏం చేశావు? ఎత్తకరావటమా? బ్రహ్మచారి అట, బ్రహ్మచారి కట్టె పట్టుకొని అడుగుతూ ఉన్నదన్నమాట. మనం అనుకున్నాం అడగరు ఎవరు అని, ఈవిడ అడిగింది. అర్జునుడు ఆమెను ఓదార్చటానికి ఎంతో కష్టపడ్డాడు. కష్టపడినందుకు కొంచెం ఫలితం దక్కింది. చాలా బతిమాలాడు. కాళ్ళు పట్టుకునేది ఒకటి బాకీ, మిగతాదన్నీ చేశాడు. కొంతసేపటికి ద్రౌపదిది పాపం శాంత పురుషుడు కదా ఆవిడ, అమ్మ శాంత స్వభావం కలది కదా, పతి అంటే ఎంతో గౌరవం కదా, అదిగాక గెలుచుకున్నాడు కదా, అదిగాక ఆ విద్యాభ్యాసంలో, శస్త్రాస్త్రంలో చాలా అరితేరినటువంటి వాడు కదా, మహావీరుడు కదా. ద్రౌపదీదేవి కొంచెం శాంతించింది. ఏదో ఇంత కోపం వచ్చినప్పుడు నీ ముఖం చూస్తే నాకు ఏమీ అనిపించటం లేదు, శాంతి వస్తుంది. చేసుకో, ఎంతమంది అయినా చేసుకో, నన్ను మాత్రం వదలద్దు. ఆ ద్రౌపదీదేవి శాంతించింది. సుభద్ర అత్తవారింట్లోకి అడుగుపెట్టడానికి అంగీకరించింది. అప్పుడు అర్జునుడు సుభద్రకు గోపికా వేషాన్ని ధరింపజేశాడు. సుభద్ర పట్టు వస్త్రాలు ధరించింది, ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంకేం చేస్తావు? ద్రౌపది చెప్పిందట, నేనే స్వాగతం చేస్తాను, నా ముఖం నేనేం చేస్తూ ఇంకా వచ్చిందని వద్దనటానికి వెళ్ళేది. అది కృష్ణుడి యొక్క చెల్లెలు కదా,
మనకు సంబంధం కదా వాళ్ళు. ఆ 2 పిశాచులు మాత్రం రాలేదనుకుంది లోపల. రాని ఏం చేస్తావు అని శాంతిగా ఆరతి పెట్టి చీరలు పెట్టి సంతోషంగా చెల్లెలు అని కౌగలించుకుంటూ, ఇష్టం లేకపోయినా కౌగలించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ లోపలికి పిలిచింది. మొదటి కుంతీదేవికి నమస్కరించింది. ఆమె సుభద్ర నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకొని ఆశీర్వదించింది. తర్వాత సుభద్ర ద్రౌపది పాదాలకు నమస్కరించింది. మంచి పని చేసింది. ద్రౌపది పాదాలకు నమస్కరించి నేను మీ దాసిని అంది. అంతే, ఈవిడ పొంగిపోయింది. అంతే, ఇంకా ఆహా ఎంత సంతోషమో. ఇది పైపోటీగా వచ్చింది అనుకుంది ఫస్ట్. నీ దాసిని, నువ్వు చెప్పినట్టుగా పడింటాను, నీ పాదాల దగ్గర పడింటాను, నీ దాసిని నేను ఎన్నో రోజులుగా నీ సేవ చేయటానికి అనుకున్నాను అంటూనే ఇక ఈవిడ కథ ఏమైపోతుంది. ద్రౌపది ప్రేమగా సుభద్రను కౌగిలించుకుంది. ఆహా చెల్లి ఎంత అద్భుతం, ఇటువంటిదే ఉండాలా నాకు, ఇటువంటి స్నేహితురాలు, ఇటువంటి చెల్లెలు, ఇటువంటి దాసి నాకు కావాలని ఎన్నో రోజులుగా నేను కోరుకుంటున్నా. చేంజ్ అయిపోయింది సడన్గా. చూడండి, శాంతితో మాట్లాడితే ఏమైనా చేయొచ్చు. అదే విరుద్ధంగా మాట్లాడితే మరణం వరకు పోట్లాడచ్చు. కౌగిలించుకొని నీ భర్త శత్రువులు లేనివాడు అవుతాడని ఆశీర్వదించింది. చూడండి, భర్త అంటే తన భర్తనే కదా, ఆశీర్వాదం. ఆవిడ వాక్కు అటువంటిది, ద్రౌపది వాక్కు. నీ భర్త శత్రువులు లేనివాడిగా అవుతాడు అని ఆశీర్వదించింది. తథాస్తు, దేవతలు తథాస్తు పలికారు. భర్త అంటే అర్జునుడే కదా, తన భర్తనే. ఆవిడ అట్లా చెప్పలేదు, నా భర్త అయినవాడు నీ భర్తకు శత్రువులే అని అనలేదే. మన మనుషులైతే అనేవాళ్ళేమో. అందుకు సుభద్ర ఎంతో సంతోషించింది. అదే కావాలి కదా, మీ ఆశీర్వాదం ఫలించాలి. తథాస్తు దేవతలు పలికారు. తర్వాత పాండవులు, కుంతీదేవి ఎంతో ఆనందించారు. పాండవులంతా కుంతీదేవి అని అందరూ ఒక చోట కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఏమేమి జరిగింది, అర్జునుడు చెప్పుకొచ్చాడు తన కబుర్లంతా, ఎట్లా జరిగింది, కృష్ణుడితో ఏ విధంగా మాట్లాడుకున్నాను, అది ఈవిడని ఎత్తకరావటం ఏదైంది, కొనాకు వాళ్ళంతా వచ్చి నన్ను పిలుచుకుపోయారు, సంతోషం. రాత్రి ఎత్తుకొచ్చింటే కష్టం, పగలిపూట ఎత్తుకొచ్చావు, మంచి పని చేశావు. అటు ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు ఇంద్రప్రస్థానికి చేరాడని విని బలరాముడు మొదలైనటువంటి యాదవ వీరులతో కలిసి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. వాళ్ళు చేరారు, సుఖంగా చేరారని తెలుసుకున్నాడు. సుఖంగా చేరి అక్కడ ఏది గొడవలు కాలేదని అది కూడా తెలుసుకున్నాడు. గొడవలు అవుతాయి అనుకున్నాడు కాస్త, ఎందుకంటే ద్రౌపదితో ఏదైనా కావచ్చేమో అనుకున్నాడు అంతే. పాండవులతో ఏమి కాకపోవచ్చు. అదిగాక ఇంకోటి బ్రహ్మచారిగా వస్తానని చెప్పిండ, దాన్ని గురించి ఏదైనా లేవనెత్తుతారేమో, ఆ కేసు లేవనెత్తలే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.